మురళి ఉన్నట్టున్నాడు. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి బాలశౌరి గారికి ఏంది ఫస్ట్ జనసేన పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేశారా ఏంటి గుంటూరు ఎంపీగా? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు బాలశౌరి గారు నిన్న ఈరోజే పోయి బుకే ఇచ్చి ఈరోజే టికెట్ కన్ఫర్మ్ చేసుకొని ఉంటే మరి పాపం పవన్ కళ్యాణ్ గారి టికెట్ కన్ఫర్మ్ అయినట్లేదు, తెనాలి మనోహర్ గారి టికెట్ కన్ఫర్మ్ అయినట్లేదు. అంటే బాలశౌరి గారు ఇవాళ పవన్ కళ్యాణ్ కలిసాక ఆయన చాలా పొలిటికల్ స్ట్రాటజీగా కూడా ఒక మంగళగిరి పార్టీ కార్యాలయం కాడి కానీ గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా కూడా మచిలీపట్నం కొన్ని ప్రాంతాల్లో ఆయనకు ఉన్నటువంటి అనుచర గణంతో బాణాసంచా కాల్పించి ఎవరు ఉన్న చోట వారి నినాదం వినిపించే ప్రయత్నం చేశారు సార్. అంటే ఇది పొలిటికల్ గేమ్లో ఒక భాగం సార్. అంటే బాలశౌరి గారు గుంటూరు కోరుకుంటలేదు, అక్కడ ఉన్నటువంటి అభిమానులే గుంటూరు కావాలని కోరుకుంటున్నారు. ఆ విధమైనటువంటి ఒక క్రియేషన్ కింద మనం చూడొచ్చు సార్. అయితే ఇప్పటివరకు కూడా జనసేన పార్టీలో అధికారికంగా ఏ ఒక్కరికి కూడా ఈవెన్ మీరు చెప్పినట్టు మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఎక్కడి నుంచి పోటీ చేస్తాం, ఈ స్థానం మాదని ఏ ఒక్కరికి కూడా ప్రకటించలేదండి. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, మరొక వైపు నాదెండ్ల మనోహర్ గారు అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాలు ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎక్కడ మనం గెలిచే అవకాశాలు ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ అధినేతతోటి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయండి. అయితే ఈసారి మాత్రం ఏదైతే మీరు చెప్పినటువంటి టీడీపీ జనసేన కూటమి ఉందో ఖచ్చితంగా కూడా గెలుపు కోసం అన్ని అంశాలు అన్ని అవకాశాలను కూడా ఏ ఒక్క అవకాశం చేజార్చుకోకుండా సాధ్యమైనంత వరకు కూడా ఆ ప్రేరేపణతోటే పనులన్నీ కూడా కార్యక్రమంలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. అంతేగాని ఇప్పుడు బాలశౌరి గారు వచ్చి ఇలా పవన్ కళ్యాణ్ గారు బొకే ఇచ్చేసిన గుంటూరులో అని చెప్పేసే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారాన్ని ఎక్కడ బాలశౌరి గారు కూడా ఎక్కడ ప్రకటించలేదండి. కానీ అభిమానులు చెప్తున్నారండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. మచిలీపట్నం నుంచి కాదు గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాను కొంతసేపు, కాదు అవనగడ్డ నుంచి పోటీ చేస్తాను కొంతసేపు, లేదు వాళ్ళ అబ్బాయికి పెడన్ నుంచి ఇస్తున్నారు. ఇలాంటి రకరకాల ప్రచారాలు అయితే క్యాడర్ చేస్తున్నారు సార్. అయితే అధికారికంగా ఎక్కడ రాలేదని. కానీ ఈరోజు బాణాసంచా కాల్చడం అనేది నిన్న వైసీపీకి రిజైన్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈరోజు అక్కడి నుంచి పోటీ చేయాలి ఇక్కడి నుంచి పోటీ చేయాలి అని కోరుకోవటం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన భీమవరంలో చేయాలని ఎవరో కూడా టపాసులు కాల్చి బ్యానర్లు కట్టట్లా, విజయవాడలో పోటీ చేయాలని ఎవరో కూడా ఇక్కడ కట్టటల్లా, వైజాగ్ వెస్ట్లో చేయాలని ఎవరో కట్టటల్లా, తిరుపతిలో చేయాలని ఎవరో కట్టి ఎవరో టపాసులు కాల్చట్లా. పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా బాలశౌరి గారికి ఎక్కువ అభిమానులు, ఎక్కువ ఫాలోయర్సు ఎక్కువ ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లా. అంటే అలాంటిది ఏదన్నా ఉన్నప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉండిద్ది. ఇలాంటి 2-3 అంశాలు చాలు. రేపు ఇక్కడ కాకుండా అక్కడే అనంటే, లేదా అక్కడ కాకుండా ఇంకో దగ్గర అనంటే అక్కడ ఒక వివాదం చోటు చేసుకోవడానికి, దీనికి కొంచెం ఘర్షణాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేనలో జరగాలనుకుంటున్నారో, తెలుగుదేశం జనసేనలో ఎటువంటి వివాదాలు రావాలనుకుంటున్నారు, లేకపోతే తెలుగుదేశం జనసేన ఏ రకంగా ఒక నష్టం జరగటానికి ఎటువంటి అంశాలు కావాలనుకుంటున్నారు, వారు ఏదైతే ఊహిస్తున్నారో అలాంటివి జరగటానికి కావాల్సినటువంటి ప్లాట్ఫాము ఈ రకంగా క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంతేనా, ఇంకేమైనా ఉందా? సార్ ఖచ్చితంగా సార్, లేదు ఖచ్చితంగా సార్ ఇలాంటి అంశాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దానికి అవకాశాలు ఉంటాయి సార్. ఇప్పటివరకు కూడా జనసేన తెలుగుదేశం పార్టీలో మీరు చెప్పినట్టు కేసులు పెట్టించుకుని పార్టీని నమ్ముకుని పార్టీ జెండా మోసంలో ఆత్మస్థైర్యం దెబ్బతింటారు సార్. వాళ్ళు మానసికంగా కుంగిపోతారు. 2 నాళ్ళు పార్టీని మోసం. నిజంగా ఈరోజు కూటమి ఏర్పడింది, మనం బలపడ్డా ఉన్నప్పుడు మనల్ని కాదని కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారని వారు ఆత్మస్థైర్యం దెబ్బతింటే కనుక ఖచ్చితంగా వారు ఇంతకాలం పెంచి పోషించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద అవ్వచ్చు, చంద్రబాబు మీద అవ్వచ్చు, ఆ ప్రేమాభిమానాలు సన్నగిలుతాయి. ఆ క్యాడర్ మీద అది ప్రజల మీద ప్రభావితం చూపిస్తుంది. అరే ఇప్పటివరకు ఇంత కష్టపడి చేసేది ఈ వ్యక్తి ఇప్పుడు ఇతను కాదని ఎవరినో కొత్త వాళ్ళు తీసుకొచ్చారని ప్రజల్లోకి నెగిటివ్ ఇండికేషన్ ఖచ్చితంగా కూడా వెళ్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకునేది అదే, జనసేన టీడీపీ కూటమి బలపడకూడదు, క్రమక్రమంగా బలహీనపడాలి. అది ఏ రకంగానే సరే ఆ బలహీన పడినప్పుడు అది ఆటోమేటిక్గా వైసీపీకి బలం అవుతుందండి. అటువంటి ప్రయత్నాలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందండి. ఆ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేసే బాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఖచ్చితంగా కూడా ఈ రెండు పార్టీల అధినేతలు, అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఉందండి. ఇది ఇంకా అంటే ఎన్నికలు కూడా దగ్గర పడుతుంది కాబట్టి అసలు 1 or 2 days కూడా టైం ఇవ్వకూడదు. ఇమీడియట్గా వాటిని ఖండించడం కానీ లేకపోతే వాటిని తిప్పికొట్టే ప్రయత్నం అయితే కనుక ఆ పార్టీ కార్యాలయం నుంచి జరగవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆ పార్టీని నమ్ముకుని గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి క్యాడర్లో మరింత బలం పెరుగుతుంది, మరింత ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది సార్. ఖచ్చితంగా మన పార్టీ అధినేతలు మనకి కొమ్ము కాస్తారు, మన అండగా ఉంటారన్న ధైర్యం వాళ్ళలో వస్తుంది సార్.